పదవులు తీసుకున్న నాయకులు 3 నెలల్లోగా పనితీరు మెరుగుపరుచుకోకపోతే పక్కన పెట్టేస్తారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డెడ్లైన్ విధించారు. కష్టపడే వారికే పార్టీలో పదవులు ప్రోత్సాహమని స్పష్టం చేశారు. విమర్శలు, వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. కోవట్లకు పార్టీలో స్థానం లేదన్న చంద్రబాబు లోక్సభ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జితో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి పనిచేయాలని హితబోధ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో టీడీపీ లోక్సభ నియోజకవర్గ కమిటీల శిక్షణ కార్యక్రమంలో చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గొడవలు, ఆధిపత్య పోరు వద్దని నేతలకు హితబోధ చేశారు. అనవసరంగా ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా బూత్, యూనిట్, క్లస్టర్ ఇలా ఎవరి పరిధిలో వారు పనిచెయ్యారని గీతోపదేశం చేశారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చినా, కోవట్టులుగా ఉంటే విమర్శలు చేసినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పనితీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రితో సమానమన్నారు. ఆయనతో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి సమన్వయంతో పనిచెయ్యాలని, అప్పుడే పొలిటికల్ గవర్నెన్స్ లక్ష్యం సాకారమవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీ నాయకులతో కలిసి పనిచెయ్యాలని చంద్రబాబు స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమానికి అనంతపురం సహా వివిధ జిల్లాల నుంచి కమిటీ సభ్యులు గైర్హాజరవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులే రాకపోతే ఇక జిల్లా నాయకత్వాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా పార్టీ గెలవాలని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే దానికోసం పనిచెయ్యాలని హితబోధ చేశారు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా 10 ఓట్లు ఎక్కువే సాధించేలా లోక్సభ నియోజకవర్గ కమిటీలు పనిచెయ్యాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని, ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని ఇంటింటికి వెళ్లి గర్వంగా చెప్పాలని దిశానిర్దేశం చేశారు. కమిటీల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటానని, రోజురోజుకు మెరుగుపర్చుకుంటూ పార్టీని బలోపేతం చెయ్యాలని చంద్రబాబు సూచించారు. పార్టీ పెట్టి 44 ఏళ్లు అయ్యిందన్న చంద్రబాబు సగటున 46 ఏళ్ల వయస్సున్నవారు నాయకత్వం వహిస్తున్నారని వివరించారు. ఎవరికి ఏ పదవి ఇచ్చినా కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదన్న చంద్రబాబు ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా పక్కన పెడతానని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న మంచి పనులే కూటమి మరింత బలపడడానికి కారణమని తెలిపారు. కార్యకర్తే పార్టీ అధినేతని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తల్ని విస్మరించొద్దని, వారికి న్యాయం జరిగినప్పుడే నాయకులు, పార్టీ శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ వాళ్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి దాన్ని సమర్థించుకోవాలని వైసీపీ వాళ్లు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానితో 3 ముక్కలాటాడిన జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉండేవారికి స్థిరత్వం ఉండాలని జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.